కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఏదైతే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందో, మరి దానికి మరి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మా పూర్తి నాయకత్వం కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. దీని పూర్తి వివరాలు కూడా మరి మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఆంజనేయులు గౌడ్ గారు మీకు ఇంకా డీప్ గా చెప్తారని చెప్పి తెలియజేసుకుంటాం. భారతదేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కి కట్టుబడి మా మహానాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే డిక్లరేషన్ చేసిందో ఆ డిక్లరేషన్ అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటి అన్ని అమలు చేస్తూ ఆ కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు గర్వపడుతున్నా. మన మెదక్ జిల్లా ముద్దుబిడ్డ, మన డైనమిక్ ఎమ్మెల్యే, ఈ సమాజ స్పృహ తెలిసిన వ్యక్తి, నేను కూడా జిల్లా అధ్యక్షునిగా ఉండి రాగానే ఆర్డినెన్స్ రాగానే నాకే ఫోన్ చేసి, అన్నా ఈరోజు మన మెదక్లో బీసీలకు 42% డిక్లరేషన్ మీద ఉందని చెప్పేసి చెప్పిందంటే వారికి నిజంగా బీసీల తరఫున, మెదక్ జిల్లా తరఫున మా అన్న కొడుకుగా నిజంగా రుణపడి ఉంటాం. బీసీలను కూడా వారు నిజంగా కూడా ప్రామిస్ చేసి చెప్తున్నా, వారు నాకు ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పింది తప్ప జిల్లా అధ్యక్షునిగా నేను వచ్చినాక కూడా నాకు చేయాలని ఉన్నా కానే కాదు. ఖచ్చితంగా బీసీలకు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది మండల్ కమిషన్ కు ఆ రోజైతే ఏ విధంగా అయితే భారతదేశంలో అలలు సృష్టించిందో దానికి మిన్నంగా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న సర్కార్ ఈరోజు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి బీసీలకు మేలు చేద్దామని చెప్పేసి చెప్పడం అంటే ఇది చరిత్రాత్మక నిర్ణయం అని చెప్పక తప్పదు. అందుకే రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, మనకు ఏదైతే మంత్రివర్యులు దామోదరన్న గారికి, మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారికి హృదయపూర్వకంగా మెదక్ జిల్లా అధ్యక్షులుగా, మెదక్ జిల్లా బీసీల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బీసీల దేవుడు లాంటి అన్న మనకు హనుమంతంలో ఉన్నాడు. వారికి వారసునిగా వచ్చిన మన రోహిత్ గారు ఏంటంటే పేద ప్రజల గుండె చప్పుడే వారు ఆర్భాటాలకు పోకుండా ఈరోజు ప్రజల మధ్యలో ఉండి పనిచేయాలని, మన మెదక్ జిల్లాకు పనిచేయాలని వచ్చింది. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు వచ్చింది మర్చిపోయినారా? ఈరోజు మెడికల్ కాలేజ్ అంటున్నారు, మెడికల్ కాలతనంగా దొంగ చాటున తీసుకుపోయిన ఆఫీసులన్నీ కూడా వస్తుంటే వాళ్ళు ఓర్చుకోలేక ఈరోజు తర్వాత మెదక్ అభివృద్ధి ఎలా జరుగుతుందో మళ్ళీ మర్చిపోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఈరోజు గోలు పెడుతున్నారు, తర్వాత మా ఉనికి పోతారని చెప్తున్నారు. అందుకే ఇంకా ఉండే సెకండ్ క్యాడర్ లీడర్లతో ఇబ్బంది లేదు, కానీ సెకండ్ క్యాడర్ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటి ఆలోచించుకోమని చెప్తున్నాం. పనిచేసే నాయకత్వాన్ని, పనిచేసే పార్టీలను, పనిచేసే నాయకుడిని ప్రోత్సహిస్తే మన మెదక్ ఈరోజు అభివృద్ధి చెందుకోవడానికి ఆస్కారం ఉండదు. రోహిత్ గారి ఆధ్వర్యంలో మెదక్ జిల్లానే ఈరోజు తర్వాత ఇదో రాష్ట్ర నాయకత్వం పట్ల కూడా వారి గౌరవం ఉంది. రాష్ట్ర నాయకత్వం కూడా వారి నాయకత్వాన్ని చూస్తుంది కనుక అందరూ వెనుక కావాలి. అందుకే మేము బీసీ బిడ్డలకు కానీ, ఎస్సీ బిడ్డలకు కానీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, రోహిత్ అన్న నాయకత్వాన ఇవన్నీ కార్యక్రమాలు మన పిల్లలకి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఇక్కడ అన్నీ వస్తున్నాయి. మీరు దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మనం ఈరోజు మెస్ ఛార్జీలు కానీ ఈరోజు తాలూకా అభివృద్ధి అవుతుంది, పేద ప్రజలకు మేలు జరుగుతుంది, బడుగు బలైన వర్గాలకు మేలు జరుగుతుంది. అందుకోసానికైనా ఏమి తర్వాత టీఆర్ఎస్లకు కడుపుమంట, అందుకోసానికైనా ఏమి తర్వాత హరీష్ రావు గారికి కడుపుమంట. బీసీల కోసం కృషి చేసే మా గౌరవ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా గౌరవ బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.